సికింద్రాబాద్లోని సుప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించిన బోనాలను శిరస్సున పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య పోతురాజుల కోలాహలంతో ఆలయానికి చేరుకుంటున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తుల క్యూ లైన్లు కిలోమీటర్ల మేర విస్తరించాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. భక్తుల కోలాహలం, మంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ముఖ్యమంత్రి వెంట పలువురు మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు ఉన్నారు. డాక్టర్ కోట నీలిమ గారికి, పిసిసి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు గారికి దేవస్థానం తరఫున స్వాగతం. श्री महाकाली ओम श्री 1815వ సంవత్సరం నుండి హైదరాబాద్ ప్రజల, తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు, వారి అన్ని రకాల అభివృద్ధి కోసం వెలిచినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లష్కర్ బోనాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా, ఆర్భాటంగా, అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం, దేవాదాయ శాఖ, మిగతా అన్ని శాఖలు కలుపుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యాలు అన్ని రకాల కల్పించే విధంగా ఆ అమ్మవారి సేవ చేసుకునే అవకాశం ప్రకారంగా ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాటు చేస్తారు. జూన్ 26 నాడు గోల్కొండ జగదాంబ మాత తొలి బోనంతో ప్రారంభమైన ఈ ఆషాఢ మాస బోనాలు 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము. ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి లష్కర్ బోనాల దినం. ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దర్శించుకునేటువంటి ఈ రోజు ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమై సర్వేజన సుఖినభవ, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా సుఖప్రదంగా, సంతోషంగా ఉండే విధంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి ప్రజా సంక్షేమ నిర్ణయాలతో ప్రజలందరి కుటుంబాల్లో సంతోషం ఉండాలని, ఉండే విధంగా, పనిచేసే విధంగా ప్రజాప్రభుత్వాన్ని మహంకాళమ్మ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మొక్కుకోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వారు దాదాపుగా 1-2 నెలల నుంచి పర్యవేక్షణ చేసి నిధులు కేటాయించడం జరిగింది. భక్తులు కూడా సాఫీగా వచ్చి మరి తల్లికి మొక్కులు చెల్లించుకొని పోతా ఉన్నారు. చాలా సంతోషం. మనం ఎంత ఎదిగినా మన పూర్వీకులు ఇచ్చినటువంటి పురాతనం నుంచి మన గ్రామాలు, గుడిసెలు అట్లా ఉండేటువంటి స్థాయిలో ముందు ఊర్లలో పోచమ్మ, మైసమ్మ, మహంకాళమ్మ ఇట్లాంటి పూజా కార్యక్రమాలే మన తాత ముత్తాతల నుంచి వచ్చినాయి. అలాంటి ఆచారాలను, విశ్వాసాలను పోగొట్టుకోకుండా నగర నడిబొడ్డున ఇంకా మంచి జిల్లా విధంగా ఈ యొక్క బోనాల పండుగ నిర్వహించుకోవడము చాలా గర్వకారణం. ఇంకా 1000 ఏళ్లకు ఈ గొప్పతనాన్ని, వైభవాన్ని చాటే విధంగా మా ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలందరికీ కూడా బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఓం
श्री महाकाली కరుగుతే మధుకైటక వగిజాసుర ధొంగులలోచన స్వాగతం సుస్వాగతం. వారితో పాటు కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి గారికి స్వాగతం సుస్వాగతం.